సీ యూ టుమారో. బై. బై. టార్జాన్! ఏం లేదు, రోజు ఒకడు నా వెంట పడుతున్నాడు. నువ్వు కొంచెం వార్నింగ్ ఇవ్వాలి. చెప్పండమ్మా, ఎవడాడు? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే పర్వాలేదు, తనకి కొంచెం భయం. జస్ట్ నువ్వు భయపెడితే చాలు, ఇంకా నా వెంట పడడు. ఓ కాలో చేయో తీసేనా? ఏ వద్దు వద్దు, చంపేస్తా. వాడి ఒంటి మీద మాత్రం చేయి పడకూడదు. ఎలాగమ్మా మరి? ట్రై చేయి. ఎలా చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించుకో. ఎక్కడుంటాడు? ఏం పేరు నీ పేరు? రజని. నిజమేనా? నీ పేరేంట్రా? అన్న 7 గంటలన్నా. ఏం చేస్తుంటావు? రోడ్లు ఉడుస్తుంటాను. నీకు నీలిమ కావాలా? నీ యవ్వ. ఏంట్రా? ఎంత ధైర్యం రా నీకు? ఇంకోసారి మా నీలిమ జోలికి వచ్చావనుకో. నీళ్ళెవరో నాకు తెలియదన్నా. రా చెప్తాను నీలిమెవరో. నాకే పాపం తెలియదన్నా. ఈ గొడవకి నాకు ఏ సంబంధం లేదన్నా. సంబంధం లేదు కాబట్టి చంపకుండా వదిలిపెడుతున్నారా? పోరా. హాయ్ సార్. హలో, నా పేరు బ్రహ్మేంద్ర అండి. ఏజెంట్ని. మీరేం చేస్తుంటారు సార్? ప్రేమిస్తుంటాను. ఎవరిని? నన్ను ప్రేమించిన వాళ్ళని. ఎందుకు సార్ రిస్క్? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించవచ్చుగా. వాళ్ళు ప్రేమించేటప్పుడు మనం ఎందుకు ప్రేమించడం? వీపుదాం అన్నప్పుడు వీపేతాం వాళ్ళరా. సంక దొరికింది కదా అని చేయట్టామనుకో, స్మెల్ వచ్చేద్ది. మనల్ని కాదులే సార్. నన్ను మాత్రం కాదు సార్. సార్ సార్ ఏంటి సార్ మీ నస? నసగా సార్, కసి. లో జాయిన్ అయిన గంటగా పాలసీ చేశారు సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సార్. ఇంతవరకు ఒక పాలసీ చేయలేదు సార్. సార్, 2వ పాలసీ చేసే వరకు 3వ పూట భోజనం తెలుసుకోలేదు సార్. ఆ ఫస్ట్ పాలసీ చేసిన చేయి మంచిది కదేమో, వెళ్ళి నరికే. ఏం సార్, నా చేయి నన్నే నరకమంటారేంటి సార్? అంటే ఫస్ట్ పాలసీ నేనే చేసుకున్నాను సార్. సార్, 2వ పాలసీ మీరు చేయండి సార్. మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. నాకెందుకు పాలసీ? మీకోసం కాదు సార్, మీ వెనకాల ఉన్న వాళ్ళ కోసం సార్. నా వెనక ఎవరు లేరు. పోనీ ముందు. ఆ? అదిగా సార్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు పాలసీ చేశారనుకోండి సార్, మీకు ఏదైనా జరిగితే మీ వెనకాల ఉన్న వాళ్ళు లక్షాధికారులు అవుతారు. మీరు ఏకంగా పోయారనుకోండి, మీ వెనకాల ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఓహో, అప్పుడు నాకంటే ఈ పాలసీ వల్ల నా ముందు వెనుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అంటావు. అయితే నాకు ఇది అసలు అక్కర్లేదు. ఎందుకంటే నా ముందు వెనకే కాదు, చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. మీకు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. 2 భార్యలో పిల్లడు. నీ మొహానికి. మొహానికి కాదు సార్, నా పర్సనాలిటీకి సార్. సార్, పొరపాటు అయిపోయింది సార్. 1 భార్య 2 పిల్లలు సార్. అయితే వాళ్ళు త్వరలోనే లక్షాధికారులు అవుతారు. అదేలా సార్? ఉండి తెలుస్తుంది. ఒరే ఆటో డ్రైవరు, గుద్దితే గుద్దావు గానీ నా ప్రొఫెషన్ కావాల్సిన ప్లేస్ లో పడేసావురా. అయిపోయింది, నా టైం అయిపోయింది. బంగారు, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. వీడెవడో వెళ్ళిపోతున్నాడంట. టచ్ లోకి వెళ్దాం. నా టైం అయిపోయింది. నమస్తే బ్రదర్. ఏంటి బాగున్నారా? నేను ఇలా బెడ్ మీద పడుకున్నాక మా ఆవిడ తరపాలు, నా తరపాలు ఎంతో మంది వచ్చారు, కానీ మీలో ఇలా నవ్వుతూ పలకరించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు బాబు. నవ్వుతూ పలకరించడానికి మనిషే తెలియాలా? మనసు తెలిస్తే చాలు సార్. నా పేరు బ్రహ్మేంద్ర. మీరు మహారాజు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను చచ్చిపోయే ముందు మీలాంటి మంచి వాళ్ళు కలడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చచ్చిపోతున్నారా? అంటే మీకు మీరే డిసైడ్ అయిపోయారా? ముందు ఆ డాక్టర్లు డిసైడ్ చేశారు, ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ఓకే, నువ్వు పోతే పోయావయ్యా. నీ భార్య పిల్లల సంగతి ఏంటయ్యా? ఆ మాట అన్నప్పుడల్లా ఆయనకి ఇష్టమైన పాట ఒకటి ఉంది, అది పాడుకుంటుంటారండి. పాట? ఏం పాట బాబు? సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ బాధ లేదు, సత్తే. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు. ఆ పాట ఎప్పుడు పాడుకున్నా నా మనసు అంతా ఆనందంతో పొంగిపోద్ది. సినిమా వాళ్ళది ఏముందయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చిన పాట ఏదో డ్రా చేస్తారు. నా మాట విని మనీ బ్యాక్ పాలసీ అని ఉంటుంది. అది మీరు చేసి చచ్చిపోయారనుకోండి,
మీ డబ్బు రెగ్యులర్ గా మీ ఆవిడకి వస్తుంది. సంతకం చేయడానికి నాకు ఓపిక లేదు, కట్టడానికి డబ్బులు లేవు. ఆ. మీరు ఓ పని చేయండి, ఏంటి మా ఆవిడ్ని మీరు పెళ్లి ఏంటి చేసుకోండి. మీ ఆవిడ? నేనా? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. దాని పేరు బంగారం అండి, ఆ. దాని మనసు బంగారం అండి. ఆ. అది ఎంత పదివేతో ఆ. మా చుట్టాలు అడిగి ఎంక్వైరీ చేసుకోండి. అటువంటిప్పుడు మీ చుట్టాల్లో ఏమన్నా చేసుకోమని చెప్పయ్యా. మా చుట్టాలందరికీ తెలుస్తున్న విషయం నీకు తెలియని విషయం ఒకటి ఉంది బాబు. ఏంటి? నాకు ఎయిడ్స్. నీకు ఎయిడ్సా? దాన్ని డాన్స్ చేసి చెప్తాది కదా. ఏయ్ అవతల కోమాలో ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చి మా హడావుళ్ళ మేముంటే ఏంటి నీ ఎదగోలా? కోమాలో ఉన్న పేషెంటా? అయితే అక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, అక్కడ ట్రై చేస్తా. కోమాలో ఉన్నాడు. Slowly open your eyes. నన్ను గుర్తుపట్టారా? నిన్ను చంపడానికే తిరుగుతున్నా. నిన్ను చంపడానికే తిరుగుతున్నా. నిన్ను చంపడానికే తిరుగుతున్నా. Cool, నిన్ను cool, వదలను. cool, నిన్ను relax. చంపేస్తా. నిన్ను చంపేస్తా. నిన్ను చంపేస్తా. Cool, cool, my boy. Relax, relax, I say. ఈడు ఆల్రెడీ చావును టచ్ చేసి వచ్చింటాడు. ఎంత కష్టమైనా వీడిని మాత్రం ఉండదు. ఓకే. టార్జన్ గడ్ ఎఫెక్ట్ బాగా పనిచేసిందేమోనే. మీ బుజ్జిగడ్ రాలేదు. నేను వెళ్తున్నా. ఐఎమ్ గెటింగ్ బోర్. హాయ్, హాయ్. కూర్చో, నీతో మాట్లాడాలి. కొంచెం పక్కకి తినమ్మా. హాయ్. హాయ్. చెప్పు నీళ్ళు. ఏంటి నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు? షట్ అప్. నిజాలు మాట్లాడితే కొంచెం కోపం వస్తుందిలే, అది కామన్. అలాగా? అయితే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మీరు చెప్పండి నిజం. ఏంటది? దానికి మీరంటే ఇష్టం లేదు. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు దాని వెంట పడుతున్నారు? ఏ నన్ను ట్రై చేసుకోవచ్చు కదా? ఏ నువ్వు ఖాళీయా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎవరికి నచ్చట్లేదు నువ్వు? ఏంటి, నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? ఆల్రెడీ 5 మెంబర్స్ రన్నింగ్, చాలా మంది వెయిటింగ్. ఆహా, ఈ కాలంలో కూడా నీలాంటి పాంచాలు ఉన్నారంటే హైదరాబాద్ వాటర్ మహిమ. అయినా అంత మంది ఉన్నప్పుడు ఇక నిన్నెందుకు ట్రై చేయడం? పోనీ నన్ను ట్రై చేసుకోవచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్ లేరు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అసలు నీ మొహం చూస్తే ఎవడన్నా లవ్ చేస్తాడా? సచ్చినోడా. వాళ్లే కదా నీళ్ళు నిజం చెప్పమని చెప్పారు. ఏ నీలు, వాణ్ణి మొహాన్ని ప్రేమిస్తున్నాడే, నీ మనసుని కాదు. అమ్మని వెళ్ళేది వెళ్లకుండా పుల్ల పెట్టి మరి వెళ్ళిందే. చెప్పు, అంతేనా? కాదు, చాలా ఉంది. ఏంటది? కలలో చూడని సొగసే నీదని చెప్పిన మాటే మనసే వినదని అనిపించి చెబుతున్నా. ఏం మిస్టర్, ఇప్పటికైనా అర్థమైందా దాన్ని పడగొట్టడం నీ వల్ల కాదని? హా, అసలు మీ గొడవ ఏంటి బాబు? అది చెప్తాను. వస్తువుడే. వీళ్ళంటుంటే ఏమో అనుకున్నాను కానీ నిన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు నీళ్ళు, కానీ నా వల్ల అవుతుంది. నువ్వు నాతో కలిసి ఒక 1 వీక్ తిరుగు. ఎందుకు నీతో తిరగాలి? నాకు తెలుసు, నువ్వు నాతో కలిసి 1 వీక్ తిరిగితే ఖచ్చితంగా టెంప్ట్ అవుతావు. అరే ఏంటి మీరంతా ఇలా సీరియస్ అయిపోయారు? నాకు ఇది మామూలే, చిన్నప్పుడు చాలా సార్లు కొట్టింది. తనకు భయం అన్న విషయం కొంచెం కొత్తగా చెప్పింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోళ్ళు మనం ఏం చేస్తాం? ఏమంటావు నీళ్ళు? ఓకే, నీ ప్రపోజల్ కి నేను ఒప్పుకుంటున్నాను. గుడ్, దట్స్ స్పిరిట్. నువ్వు ఉండవే, 1 వీక్ నీతో ఎందుకు తిరగాలి? మొదలెట్టావా? నెల రోజులు తిరగమంటే తిరుగుద్దా? 2 రోజుల్లో ప్రేమ పుట్టమంటే పుట్టుద్దా? తను నిన్ను ప్రేమించట్లేదు కదా, మరి నీతో కలిసి ఎలా తిరుగుతుంది? ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమికులా తిరగడం రొటీన్, ప్రేమించుకోకుండా ప్రేమికులా తిరగడం వెరైటీ. ఈ వారం రోజులు నాతో కలిసి తిరిగితే ప్రేమించడం నా తప్పో, ప్రేమించకపోవడం తన తప్పో తెలుస్తుంది. అలాగని రోజంతా నీ సొల్లు కబుర్లు వినటం నా వల్ల కాదు. రోజు మొత్తానికి నీకు 1 hour టైం ఇస్తాను. అంతేకాదు,
టైం అండ్ ప్లేస్ నేనే చెప్తాను. ఆహా అవి అన్నారు చాలు, నా మనసులో ఉన్న ప్రేమ నీతో చెప్పి ఒప్పించడానికి. ఆఫ్టర్ 1 వీక్ నా దారి నాది. మరి నా దారి జాతీయ రహదారి. నీకుందలే కృష్ణా గోదావరి. హాయ్, హాయ్ నీలు. గెట్ ఇన్. ఏంటి చాలా ట్రిమ్ గా ఉన్నావు? ఫస్ట్ రోజు కదా, మరి నా మనసులోని ప్రేమను చెప్పేయమంటావా? నాకు చిన్న పని ఉంది, పని అయ్యాక చెబుతూ గాని. ఉమ్. అంతవరకు కాస్త ఓపిక పట్టు. రావే. ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? నాకే ఫీలింగ్ లేదు. అదేంటి? బ్రతికినంత కాలం మా నాన్న జీతం మొత్తం మందుల రూపంలో మింగేవాడు. ఇప్పుడు నెలాఖరు రోజులో చచ్చిపోయాడు. మా నాన్నకి ఏడుపు రాలేదు, టెన్షన్ వచ్చింది. అప్పు కోసం తిరుగుతున్నాడు. ఎంతనా తండ్రి కదా. పాపం అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. మీరే ఫీల్ అవ్వకండి, ఆయనకి 100 ఏళ్ళు 2 ఏళ్ల క్రితమే నిండాయి. ఇప్పుడు 102. ఆయన ఇలాంటి డ్రెస్ లో వచ్చి ఫీల్ అవుతే అంత మ్యాచ్ అవుదులేండి. పాపం మీ నాన్నమ్మ. పాపమా? ఎలా తిట్టేదో తెలుసా తాతయ్యని? ఇప్పటిదాకా అందరినీ తిట్టింది. ఎందుకు? ఎవరు ఏడవట్లేదని. ఒకసారి బాడీ దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టు నటించరండి, లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత నా మీద పడి ఏడుస్తుంది. అలాగే. రజని, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నో, ఇది దారుణం, ఇది అన్యాయం. ఇంత సడన్ గా చచ్చిపోవడం అన్యాయం. నువ్వు వచ్చి నన్ను కదా పాతికొచ్చే ఇప్పుడు గౌరవ బాబు రోజు నేను వినిపించుకోపోయినా సరే, వద్దన్నా సరే, ఏదో ఒకటి చెప్తుంటే వాడు కొడకా. రాత్రి ఏమీ చంపకుండానే పోయాడు నాయనా. అమ్మో, గాంధీ తాత అంటే ఎంత ఇష్టం, చచ్చినంత ఇష్టం. అయ్యో, శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూడాలన్నాడు. తీరా సినిమా చూడకుండానే దేవుడు చూడటానికి వెళ్ళిపోయినావా దేవుడా? ఊరుకోమ్మా ఊరుకో, చివరికి అందరం పోయేవాళ్ళవే. భగవద్గీతలో ఘంటసాల గారు ఏం చెప్పారో తెలుసా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన. చెడిపోతే గుడికొస్తానని మొక్కున్నావా? హా? ప్రేమించుకునే స్పాట్ అది. అలాంటి చోట ఎవరైనా ప్రేమించుకుంటారా? అక్కడ చెప్పమంటే ఎలా చెప్తాను? ఇలాంటి స్పాట్ అయితే ఓకే. అక్కడైతే మనల్ని ఎవరూ పట్టించుకోరని చెప్పమన్నాను. నువ్వే ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టుకున్నావు. ఇప్పుడు నన్ను అంటావేంటి? సరే, ఇక్కడ చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? సారీ సారీ సారీ, నాదే మిస్టేక్. ఇక్కడ చెప్పాను మరి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. పద, వాళ్ళెవరో స్వామీజీలు వచ్చారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫ్రెష్ గా చెప్తూ గాని. కమాన్. అది బెటర్. ఈ విభూతి 3 పూట్ల వాడమ్మా, నీ సంకల్పం తప్పక సిద్ధిస్తుంది. అలాగే స్వామి. వెళ్ళి రామ. జయ జయ రామ. గుడ్ మార్నింగ్ స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడు బాబు, ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దేవునికే చెప్తున్నట్టు చెప్పుకో, తప్పక సిద్ధిస్తుంది. చెప్పు. దేవుడా, నా పని అయిపోవాలని దీవించక్కర్లేదు. అయ్యే పని మాత్రం చెడగొట్టకుండా ఉంటే చాలు. ఎందుకు ఆయన దేవుడి మీద అంత పగపట్టావు? అయినా దేవుడికి నీ మీద ఎందుకు ఉంటుంది కసి? నీ నాలుకే కసి, దానికి దురద ఎక్కువ. దీన్నే నోటి దురద అంటారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ నాలుకని తెరిచుంచు, నీ పనికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటా. అలాగే స్వామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కుదిరేలా లేదు, కొంచెం ఒంగో నాయనా. Your time starts now.